మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలను ఎంచుకోవడంలో తాను అసాధారణమైన తెలివైనవాడని నిరూపించుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళం లేదా మలయాళం ఏదైనా భాష లేదా స్థాయితో సంబంధం లేకుండా అతను బలమైన స్క్రిప్ట్లు ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకుంటాడు. స్క్రిప్ట్ తనను ఉత్సాహపరిస్తే కొత్త దర్శకులతో పనిచేయడానికి అతను వెనుకాడడు. అంతేగాక అతను కథాంశంతో కనెక్ట్ కాకపోతే అగ్ర చిత్రనిర్మాతల ప్రతిపాదనలను తిరస్కరించడానికి అతనికి ఎటువంటి అభ్యంతరం లేదు. తీర్పులో ఈ స్పష్టత ఇప్పుడు అతనికి విస్తృత ప్రశంసలను అందిస్తోంది. ఉదాహరణకు, కమల్ హాసన్తో కలిసి ఇండియన్ 2లో నటించడానికి దర్శకుడు శంకర్ ఇచ్చిన ఆఫర్ను దుల్కర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర చివరికి సిద్ధార్థ్కి దక్కింది. మనందరికీ తెలిసినట్లుగా ఆ చిత్రం భారీ పరాజయం పాలైంది మరియు అన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చాయి. దుల్కర్ నిర్ణయం తెలివైనదని నిరూపించబడిన మొదటి సందర్భం అదే. మరొక ఉదాహరణ థగ్ లైఫ్. దుల్కర్ను మొదట మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగంగా ప్రకటించారు మరియు అతనితో కూడిన పోస్టర్ కూడా విడుదల చేయబడింది. అయితే తన పాత్ర పరిధిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దుల్కర్ ఆ చిత్రం నుండి తప్పుకోవాలని ఎంచుకున్నాడు. బదులుగా అతను తన దృష్టిని తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ వైపు మళ్లించాడు. థగ్ లైఫ్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.